పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు ఇస్తూ ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభలో 3/2 కంటే ఎక్కువ మెజారిటీ రావటంతో దీనికి ఆమోదం లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ రాష్ట్రపతి సంతకం అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆయనకు జీవితకాల రక్షణ లభించనుంది. ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు ఇస్తూ పార్లమెంట్ ఆమోదం తెలపడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది జాతీయ ఐక్యతకు కీలక అడుగుగా అభివర్ణించారు. వైమానిక నావికా దళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు 27వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా రాజ్యాంగ కేసులను నిర్వహించడానికి ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఎఫ్సిసి ఏర్పాటుకు పాక్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎఫ్సిసి ఏర్పాటుతో పాక్ సుప్రీం కోర్టు పాత్ర తగ్గనుంది. ఎఫ్సిసికి సంబంధించిన న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది. 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటింగ్ సమయంలో వాకౌట్ చేశాయి.